హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. శబరిమల నుంచి మా వాళ్ళు అయితే తొందరగానే వచ్చేసారండి. మామూలుగా అయితే 4-5 డేస్ ఉంటారేమో అనుకున్నాను, కానీ చుట్టుపక్కల వాటిని అన్నింటినీ చూడకుండానే త్వరగానే వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత పూజ చేసుకోవాలి కదండి. ఏ పూజ అయినా కానీ తెలుసు, కానీ శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాగ చేయాలో నాకైతే తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ శబరిమలకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వారు వెళ్ళారు, మా డాడీ కూడా ఇప్పుడు దాకా అయితే శబరిమల వెళ్ళలేదండి. ఇంకా ప్రసాదం తెచ్చిన తర్వాత నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా పూజ చేసుకుంటానో అలాగే ఇప్పుడు కూడా శబరిమల వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను అనమాట. 3వ వారమే మా వారు రావడంతో మీకు కొంచెం వీడియో పోస్ట్ లేట్ అవుతుంది, కానీ ఇది మాత్రం జరిగిండేది 3వ వారమే అనమాట. 3వ వారమే వచ్చేసారు వీళ్ళు, 2-3 రోజులకే తిరిగి వచ్చేసారు. ఇంకా 3వ వారం కాబట్టిగా ప్రతి సోమవారం ఇంట్లో పటాలన్నీ క్లీన్ చేసేసుకొని టెంకాయ కొడతాను కాబట్టిగా ఇంకా మార్నింగే టెంకాయ కొట్టేసి పూజ చేసేసాను. అందుకనేసి ఈరోజు మంచి రోజు, సోమవారము, కార్తీక సోమవారం కదా, 3వ వారం అనేసి ఇంకా సాయంత్రమే ఇంకా తెచ్చినటువన్నీ స్వామివారి దగ్గర అయితే ముందర పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నానండి. నాకు వచ్చినంతలో ప్రతి పూజకి నాకు తెలిసినంతలో దీపారాధన చేసుకొని ఇలాగ ధూపం వేసుకొని ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుంది అనేసి ప్రతిసారి ఏ పూజ చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటానమాట. నాకు వచ్చినంతలో దేవునికి అయితే ఇలాగే పూజ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసేసి పూజ అయితే చేసుకుంటున్నానండి. పూజ అయితే త్వరగా చేసుకుందాం అనుకున్నా కానీ పని కాలేదు, ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత చాలా పనే ఉందన్నమాట. అది కాక మండే వచ్చేలోపు, ఈవినింగ్ వచ్చేలోపు ఫీవర్ వచ్చేస్తుంది. ఓ దిక్కు ఫీవర్ ఉందండి, వచ్చిన తర్వాత చాలా పని ఉన్నది, అది లాస్ట్లో చెప్తాను, చూసేయండి. ఇంకా మా ఆయన తెచ్చినటువన్నీ ఇవేనండి, శబరిమల నుంచి వీటిని అన్నిటిని అయితే తీసుకొని వచ్చారు. నాకు ఎక్కువ దేవుని నైవేద్యాలలో నాకు నచ్చినది ఏదైనా ఉందంటే ఫస్ట్ తిరుపతి లడ్డు, తర్వాత శబరిమలది. 2 తీసేయనికి లేదండి, 2 చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ప్రసాదాలలో. ఈ కార్తీక మాసంలో ఎవరు వెళ్తారా శబరిమలకి, ప్రసాదం ఎవరు తెచ్చిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. ఈసారి మాత్రము ఒక ప్యాకెట్ అలా మా ఇంట్లోనే వచ్చేసింది. ఇంత ప్యాకెట్ ఉందే కానీ తినింది మాత్రము ఒక బాక్స్ అండి అసలు. ఎందుకంటే మా పిల్లలు తెచ్చిన నుంచి రోజు కొంచెం అయితే తీసుకొని తింటూనే ఉన్నారనమాట. క్షణం కూడా ఉండరు, చేతిలో పెట్టించుకుంటారు, తింటారు, అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ వచ్చి పెట్టించుకొని తింటారనమాట. శబరిమల నుంచి ఒక బాక్స్ అయితే తీసుకొచ్చాడు. వీటిలో అయితే 10 ఉన్నాయన్నమాట. ఈ 10 వచ్చేసి ఒక్కోటి 100 రూపీస్, మొత్తము 1000 రూపాయలు అయ్యిందండి. అయితే మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చాం కాబట్టిగా కొంచెం తక్కువే ఉందన్నమాట. మాకి ఒక 4-5 ఉన్నాయి అంతే అనమాట. మిగతావన్నీ ఒక 5 మా పక్కన వాళ్ళకైతే ఇచ్చేసాము. జీడిపప్పు, శబరిమల ఈ కేరళలోనే ఉంది కాబట్టిగా అక్కడ ఎక్కువగా కోకోనట్ ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదండి. అందుకనేస్తే వస్తూ మా ఆయన అయితే ఈ కోకోనట్ ఆయిలే తీసుకొని వచ్చాడు. దీని కాస్ట్ వచ్చేసి 310 రూపాయలు పడిందంట. జీడిపప్పు అయితే 840 రూపాయలు పడిందంట అండి కేజీ. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఏమో ఇప్పటికేమో, ఇంకా ముందు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. ఇంకా ఇలాచీ పౌడర్ అయితే 175 రూపాయలు పడింది. ఇంకా శబరిమల నుంచి తెచ్చిన ప్రసాదం అయితే 1000 రూపాయలు పడిందండి. మొత్తం కాస్ట్ ఎంతైందో మీరే లెక్క చేసి నాకైతే చెప్పండి. నాకు వీళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఎందుకు చాలా పని ఉందని చెప్పాను కదండి. లగేజ్ అంతా తీసుకొని వచ్చారు కాబట్టిగా ఇంట్లో ఇవి లగేజ్ తెచ్చినటువన్నీ ఉండకూడదు, దేవునికి నైవేద్యం చేసే అంటే పూజ చేసే ముందు అనేసి మొత్తం అన్ని బట్టలన్నీ ఉతికేసానండి. మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే సాయంత్రం అయిందనమాట. 2 బకెట్ల కన్నా ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ బట్టలు ఉతుక్కొని మళ్ళీ ఇల్లు క్లీన్ చేసేసుకొని స్నానం చేసి పూజ చేసేసుకునేలోపు నాకైతే చాలా టైం అయింది, చాలా టైర్డ్ కూడా అయిపోయాను అనమాట. కానీ పూజ చేసుకున్న తర్వాత మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. మా చిన్నోడి సంతోషం అస్సలు అద్దులు లేవండి. వాళ్ళ అన్నయ్య 3-4 రోజులు లేనందుకు, వాడికి ఆడుకోనికి లేనందుకు చాలా డల్ అయిపోయినాడు. వాళ్ళ అన్నయ్య వచ్చిన నుంచి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. చాలా హ్యాపీగా అంటే ఆడుకుంటున్నాడు. ఎవరికైనా కానివ్వండి, పిల్లలకి ఒకరికొకరు తోడు ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరే ఉంటే చాలా డల్గా ఉంటారు, వాళ్ళు కూడా డల్ అయిపోతారు. మనం వాళ్ళని చూసేలోపు మనకు కూడా డల్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా పూజల్లో అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర ఇలాగా ప్రతిసారి ఏవి తెచ్చినా కానీ దేవుని ముందర పెట్టేసి పూజ చేసుకోవడం నాకు అలవాటు అన్నాను కదా. ఇంకా ఇప్పుడు వంత వచ్చేసింది శబరిమల ప్రసాదం తినేది. నాకు ఫేవరెట్ ప్రసాదాలలో శబరిమలది చాలా అంటే చాలా ఇష్టం అండి. అంత ఇష్టం అనమాట. ఒక బాక్స్ అలా తినమన్నా తింటాను, అంత ఇష్టము. ఇంకా మా ఆయన 10 బాక్సులు తెచ్చాడు కదా, వీటినన్నీ తిందాంలే అనుకున్నాను. మా అమ్మమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, వీళ్ళకి అందరికీ ఇచ్చేలోపు మాకైతే కొంచెం ఉంది. అది కాక మా ఆడపిల్లకు కూడా బస్కి అయితే వేరే ఊళ్ళో ఉంది కాబట్టి ఆ అమ్మాయికి బస్సు కూడా ఇచ్చి పంపించేసాము ఒక బాక్స్ అయితే. అంటే ఒకటి
ఒక బాటిల్ ఇచ్చేసామన్నమాట. ఓకే అండి, మీరు శబరిమల నుంచి వచ్చిన తర్వాత మీరు ఎలా చేసుకుంటారో పూజ, లేకపోతే అక్కడి నుంచి ఏమేమి తెచ్చుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఇవి తెచ్చుకొని స్వామివారి దగ్గర పెట్టేసి ఇలాగైతే పూజ చేసుకున్నాం అనమాట. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.